श्रीपुष्पलोचन शिवशम्भो करुणाकटाक्ष सुन्दर महादेवा पुष्पसौम्य नेत्रप्रकाश परमेश्वर भक्तहृदय शान्तिदाता नमो नमः। రుద్రత్వములో అగ్నిని ధరించిన నీవు దృష్టిలో పుష్పం మృదుత్వమును దాచుకున్నావు. కాలమును కదిలించగల మహాశక్తివి అయినా భక్తుని కన్నీటిని మృదువుగా ఆలకించువాడవు. పుష్పమును చేతిలో తీసుకొని భక్తుడు నీ పాదములకు సమర్పించినప్పుడు హృదయము మృదువగును. అదే పుష్ప సౌమ్యత నీ నేత్రములలో కరుణారసముగా ప్రవహించును. నీ మూడవ కన్ను అజ్ఞానమును దహించు జ్ఞానాగ్ని అయితే నీ రెండు నేత్రములు జీవులను కాపాడే దయామృతము. శిక్షించవలసిన చోట అగ్ని, ఆదరించవలసిన చోట పుష్ప దృష్టి అనే సమతుల్యతే శివతత్వము. కోపముతో మండే భక్తుని హృదయముని పుష్పలోచన కటాక్షముతో చల్లబడును. అణచలేని బాధ సైతం నీ దృష్టి తాకినప్పుడు నిశ్శబ్ద ప్రార్థనగా మారును. పాపబోధతో తల వంచిన జీవుని నీవు తిరస్కార నేత్రముతో చూడవు. మార్పుకు సిద్ధమైన హృదయమును పుష్పంలా తీసుకొని కరుణా మార్గమున నడిపించువాడవు. శ్మశానవాసుడై భయరూపమును ధరించిన నీవే తల్లిలా కాపాడే దయానిధివి. బాహ్య రూపములో విరక్తి కనిపించిన అంతరంగములో అపార కరుణ ప్రసరించుచున్నది. భక్తుని తప్పులను చూచినప్పుడు కూడా నీవు ఆశను పూర్తిగా ఆర్పివేయవు. కంటి చూపులోనే హెచ్చరికను, కరుణను, పునరుద్ధరణ అవకాశమును కలిపి ప్రసాదించువాడవు. మనుష్యులు ఒకరినొకరు కఠినంగా చూచినప్పుడు బంధములు దెబ్బ
పద్మావతిను పుష్పలోచన శివస్మరణ మన చూపును నింద నుండి దయకు అహంకార నుండి అవగాహనకు మలచును చూడుట కూడా ఒక సాధనమని నీ నామము భక్తునికి బోధించును ఎవరినైనా దయతో చూడగలిగినప్పుడు మన హృదయం శివాలయముగా మారును నీ పుష్పనేత్రములు బలహీనత కాదు నియంత్రిత మహాకరుణకు దివ్య చిహ్నము దయను కోల్పోని శక్తిని కోల్పోని దయ ఇరువురి సంగమమే నీ దృష్టి గాయపడిన మనస్సుకు నీ చూపు ఔషధమవుతుంది గట్టిపడిన హృదయానికి నీ చూపు వర్షమవుతుంది అలసిన జీవితం నీ కరుణా కటాక్షములో మళ్ళీ పచ్చదనము పొందుతుంది మా కన్నులలో కఠినత్వం తొలగించి మృదుత్వముతో సత్యమును చూడగల దృష్టిని ప్రసాదించుము మా మాటలలో తీర్పు తగ్గించి మా హృదయములో కరుణ వికసించునట్లు అనుగ్రహించుము श्री पुष्पलोचन शिव शंभो करुणाकटाक्ष सुंदर महादेवा पुष्प सौम्य नेत्र प्रकाश परमेश्वर भक्त हृदय शांतिदात नमो नमः రుద్రత్వములో అగ్నిని ధరించిన నీవు దృష్టిలో పుష్పం మృదుత్వమును దాచుకున్నావు కాలమును కదిలించగల మహాశక్తివి అయినా భక్తుని కన్నీటిని మృదువుగా ఆలకించువాడవు పుష్పమును చేతిలో తీసుకొని భక్తుడు నీ పాదములకు సమర్పించినప్పుడు హృదయము మృదువగును అదే పుష్ప సౌమ్యత నీ నేత్రములలో కరుణారసముగా ప్రవహించును
వీక్షించవలసిన చోట అగ్ని, ఆదరించవలసిన చోట పుష్పదృష్టి అనే సమతుల్యతే శివతత్వము. కోపముతో మండే భక్తుని హృదయముని పుష్పలోచన కటాక్షముతో చల్లబడును. అణచలేని బాధ సైతం నీ దృష్టి తాకినప్పుడు నిశ్శబ్ద ప్రార్థనగా మారును. పాపబోధతో తల వంచిన జీవుని నీవు తిరస్కార నేత్రముతో చూడవు. మార్పుకు సిద్ధమైన హృదయమును పుష్పంలా తీసుకొని కరుణా మార్గమున నడిపించువాడవు. శ్మశానవాసుడై భయరూపమును ధరించిన నీవే తల్లిలా కాపాడే దయానిధివి. బాహ్య రూపములులో విరక్తి కనిపించిన అంతరంగములో అపార కరుణ ప్రసరించుచున్నది. భక్తుని తప్పులను చూచినప్పుడు కూడా నీవు ఆశను పూర్తిగా ఆర్పివేయవు. కంటి చూపులోనే హెచ్చరికను, కరుణను, పునరుద్ధరణ అవకాశమును కలిపి ప్రసాదించువాడవు. మనుష్యులు ఒకరినొకరు కఠినంగా చూచినప్పుడు బంధములు దెబ్బతినును. పుష్పలోచన శివస్మరణ మన చూపును నింద నుండి దయకు, అహంకార నుండి అవగాహనకు మలచును. చూడుట కూడా ఒక సాధనమని నీ నామము భక్తునికి బోధించును. ఎవరినైనా దయతో చూడగలిగినప్పుడు మన హృదయం శివాలయముగా మారును. నీ పుష్పనేత్రములు బలహీనత కాదు, నియంత్రిత మహాకరుణకు దివ్య చిహ్నము. దయను కోల్పోని శక్తి, శక్తిని కోల్పోని దయ, ఇరువురి సంగమమే నీ దృష్టి. గాయపడిన మనస్సుకు నీ చూపు ఔషధమవుతుంది. గట్టిపడిన హృదయానికి నీ చూపు వర్షమవుతుంది. అలసిన జీవితం నీ కరుణా కటాక్షములో మళ్ళీ పచ్చదనము పొందుతుంది. మా కన్నులలో కఠినత్వం తొలగించి మృదుత్వముతో సత్యమును చూడగల దృష్టిని ప్రసాదించుము. మా మాటలలో తీర్పు తగ్గించి మా హృదయములో కరుణ వికసించునట్లు అనుగ్రహించుము. జయ జయ పుష్పలోచన శివా, కరుణా కటాక్ష ప్రసాదక మహాదేవా. భక్తుల హృదయములను పుష్పాల వలె
వికసింపజేసి శాంతి